వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. దాన్ని ఉప్మా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. యాక్చువల్గా ఉప్మా లాంటిదే, కానీ ఉప్మా కాదు, ఇడ్లీతో చేసిన ఉప్మా అనమాట. సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకోవచ్చు. ఒక్కసారి మేకింగ్ చూసేద్దాం రండి. ముందుగా మీకు నచ్చిన ఇడ్లీని తీసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. దానిలోని పోపులు నేనైతే పుట్నాల పప్పు తీసుకున్నాను. పచ్చిశనగపప్పు కన్నా పుట్నాల పప్పు అయితే ముద్దకి తగులుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో ఒక ఆనియన్, ఒక మిర్చి, కొంచెం కరివేపాకు పోపు వేసుకొని ఇడ్లీలో స్మాష్ చేసుకొని అందులో వేసుకొని దానికి ఉప్పు మాత్రం తగినంతగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. అది కాకుండా దీనికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అదే మ్యాగీ మసాలా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. జస్ట్ అది వేసి మంచిగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి మీదన. వేడిగా తింటే అబ్బబ్బా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటే. ఒక్కసారి నా స్టైల్లో ఇడ్లీ ఉప్మాని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు నార్మల్గా ఇడ్లీ నచ్చదు. ఇడ్లీ చేసినప్పుడు అంతా నేను చేసే పని ఇదనమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.